చిన్నప్పుడు మన తండ్రి మన భుజాలు ఎత్తుకుని పెంచి పోషించి ప్రయోజకులు చేసిన తర్వాత ఈ దేశానికి వచ్చి ఇప్పుడు మనం ప్రయోజకులు అయ్యాం. మనకి కూడా పిల్లలు పుట్టారు. కానీ ఆ తండ్రి ప్రేమ మళ్ళా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీ కళ్ళ ముందు చూడండి. నువ్వు నాకు తెలిసినన్నా సరదాగా నేను లేదు నాన్న, నేను కావాలని అన్నాను రెడీ సరదాగా అన్నా లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న. ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళదా? ఏమైందమ్మా? నీతో ఎవరు ఆడుకోవట్లేదా? ఎందుకు ఆడుకోవట్లేదు? నేను ఆడుకుంటాను నాన్న నీతో. నేను ఉన్నారు కదా, రోజంతా ఆడుకుంటాను మీకోసం, రోజంతా ఆడుకుంటాను నాన్న. ఏం ఆట ఆడదాం? నీ ఇష్టం చెప్పు. ఓకే నాన్న, అయితే కలగంతలు ఆడదామా? నువ్వు దొంగ, నేను దొంగనా? నువ్వు పట్టుకో. ఓకే, ఒక్క నిమిషం. తెలుగు. ఓకే, కమాన్ పట్టుకో. కమాన్ కమాన్. ఇక్కడ ఇక్కడ వేసి ఇక్కడ 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 రావాలి రావాలి రావాలి. పట్టుకో పట్టుకో. అయ్యో నాన్న, అయ్యో నాన్న, అయ్యో నాన్న, తెలిసిందా? అయ్యో నాన్న, గట్టిగా తగిలిందా నాన్న? అయ్యో నాన్న, నాన్న, అయ్యో నాన్న, గట్టిగా తగిలిందా నాన్న? నాన్న నేనే కదా నాన్న, నేను ఆడుకుందామన్నా, నేను అనసరికి నేనన్నా కళ్ళు కట్టుకున్నాను నాన్న. అయ్యో నాన్న, నాన్న, అయ్యో నాన్న, సారీ నాన్న, క్షమించు నాన్న. అయ్యో నా వల్ల నీకు దెబ్బ తగిలింది నీకు. అయ్యో అయ్యో నాన్న, నేను ఎంత బాధపడిపోయినా తెలుసు నీకోసం. నిజంగా నీకు దెబ్బ తగిలిందా అనుకున్నాను నాన్న. లేదు నాన్న, నిజంగానే కదా? ఏమవలేదా? చాలా బాధేస్తుంది నాన్న. నీకు అయిపోయిందని చెప్పేసి అనవసరంగా నేను కట్టుకున్నా సరిపోయింది నాన్న. ఇది అయ్యో ఏం కాదు నాన్న, ఏం కాదు, ఏం కాదు, నిజంగా ఏం కాదు కదా? చాలా ఇస్తున్నాను, చాలా ఇస్తున్నాను, ఇంకా చాలా చాలా ఇస్తున్నాను. ఐ లవ్ యూ నాన్న. నాన్న నిన్ను మరి ఇది ఉంది కానీ ఏదో పడిపోతున్నావు కదా, ఏదైనా ఆడుకుంటా, ఏదైనా ఆడుకుంటున్నావు కదా? ఏది అమ్మాయి ఎదురు మా ఊరు వచ్చింది. ప్రేమ చిన్నప్పుడు మన తల్లి కూడా అంతే కదా, తల్లి తన కుమార్ని అంతా ప్రేమిస్తాడు. ఏమున్నాయి? అదే నాకు ఇస్తాను, తీసుకున్నావు. అన్నా నేను తీసుకున్నానండి. నాకు తీగలు తీసుకుని పొలం తింటావా? ఇంత ప్రేమ చాలా చాలా ఇస్తున్నాను. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. తిందామంటే నువ్వు పొలం నువ్వే తీగలు తిను. పొలం లేదు తిన్నాను. సరే నాన్న, అయితే ఎక్కడికి వెళ్తావు నాన్న? షాపింగ్ వెళ్దామా? సరే వెళ్దాం.
షాప్కి వెళ్దామా? చూడు ఏది కాదు తీసుకోండి, ఏం కాదు. ఈ వాచ్ మంచిగా డాడీ. లేదు అది మంచిది కాదు నాన్న, నీకు మంచిది కొట్టాలి కదా నేను. లేదు అది వద్దు నాన్న, ప్లీజ్ వద్దు నాన్న, అది వద్దు డాడీ, అది వద్దు ఓకేనా? లేదు లేదు అది వద్దు నాన్న ప్లీజ్. నీకు దాని కదా మంచిది శాశ్వతంగా కొనిస్తాను కదా, అది చేస్తే పట్టు కొనిపిస్తున్నాను 20,000 రూపాయలు అంతే. దానికి గొప్పది నేను కొనిస్తాను ఓకేనా? సరే నేను కొందా ఇంటికి పోదామా? ఆ తర్వాత రోజు ఆ చిన్న కుమారుడు బజార్లోకి వెళ్ళి ఒక చిన్న వాచ్ చూసి నాన్న నాకు ఇది కావాలని అడిగాడు. వాళ్ళ తండ్రి ఏమో వద్దురా అది డూప్లికేట్ కదా, నీకు మంచిది కొనిస్తానులే ఆయన అన్నాడు. తర్వాత రోజు ఏం జరిగిందో తెలుసా? అదే నాన్న ఇది అక్కడ మొన్న అప్పుడు అడిగింది కదా ఇది. అని దగ్గర డబ్బులు ఎక్కడ డబ్బులు అలాగే నేను ఇవ్వలేదు కదా నీకు. అయ్యో ఇది వద్దాను కదా డాడీ నేను. అవునా సరే, నేనైతే నీకు ఇస్తాను కదా. ఎంత ఇస్తాం? చాలా అంటే చాలా చాలా అంటే ఓకే, నేనంటే నీకు ఇష్టం కనుక ఇది వాచ్ కూడా నీకు చాలా నచ్చింది కదా. నాకు చెప్పకుండా కూడా కొనుక్కుని వచ్చేసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అంత ఇష్టం నీకు వాచ్ అంటే. సో ఈ వాచ్ నాకు ఇచ్చాను. లేదు వచ్చాను ప్లీజ్. అలా నేనంటే ఇష్టపడతావా? వద్దు నా నీకు రానా ప్లీజ్ రానా. థ్యాంక్ యూ డాడీ. పాపం ఆ కొడుకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ వాచ్ని తండ్రి మీద ప్రేమతో తండ్రికి ఇచ్చేసాడు. ఎందుకంటే నాన్న నువ్వంటేనే నాకు ఇష్టం, ఈ వాచ్ కంటే నువ్వే నాకు ఎక్కువ అని ఆ వాచ్ పెట్టుకెళ్ళి తండ్రికి ఇచ్చేసాడు. మరి ఇప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? అంత ప్రేమ ఉన్న తండ్రి, భుజాల మీద మోసిన తండ్రి, ఎత్తుకుని తిప్పిన తండ్రి, చిన్నప్పుడు చాలా ముందుగా పెంచిన తండ్రి. నా కొడుకు ఇచ్చిన వాచ్ ఎంత ఉందో చాలా హ్యాపీ డాడీ. నువ్వు లవ్ యూ నాన్న. నాన్న నువ్వు నాకు నీకు ఇష్టమైంది నాకు ఇచ్చేసావు కదా, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఓకేనా? ఇక్కడే ఉండు, క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ చేయి, కళ్ళు ఓపెన్ చేయకు, కళ్ళు మూసుకో. అలాగే ఉండనా ఒక్క నిమిషం, కళ్ళు మూసుకుని ఉండు. వచ్చేస్తున్నా 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 వచ్చేస్తా. తనకి ఇష్టమైన వాచ్ తండ్రికి ఇచ్చేయగానే తండ్రి అంతకంటే విలువైన, చాలా విలువైన మంచి వాచ్ తెచ్చిచ్చాడండి కొడుకు. ఒకసారి గట్టిగా ఎంత ప్రేమ. ఈ వాచ్ కొనుక్కున్నావు 25 రూపాయలు మాత్రమే, కానీ ఇష్టమైన ఈ చిన్న వస్తువు నాకు ఇచ్చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా సంతోషపడ్డాను. దీనికన్నా విలువైంది ఇది 2,500 రూపాయలు ఈ వాచ్. ఇది దిక్కుపోలే. నేను ఆ రోజు నువ్వు అడిగిన రోజు నేను కొనేసి పక్కన పెట్టాను డాడీ. అవునన్న, లవ్ యూ నాన్న. చూసారు కదండి, ఒక తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించాడు, కుమారుడు కూడా తన తండ్రిని ఎంతో ప్రేమించాడు. కుమారుడు ఒక చిన్న వాచ్ని కొనుక్కున్నాడు. ఆ వాచ్ నాకు ఇచ్చేది తండ్రి అడిగితే తండ్రి మీద ప్రేమ తెచ్చేసాడు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? ఆ కుమారుడు ఇచ్చింది విలువైన వాచ్ కాదు, ఏదో చిన్నదే. కానీ ఆ తండ్రి విలువైన దాచి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానమైన ఇచ్చాడు. మన తండ్రి కూడా అంతే, మనం ఇవ్వాల్సింది కొద్ది పడితే కానీ ఆయన ఇచ్చేది విలువైంది. ఒకసారి గట్టిగా చెప్పడం ఉంది. ఇది ఒక కథ అయితే ఇది ప్రస్తుతం జరిగితే అవుతుందో తెలుసా? దాన్ని కూడా చూద్దరు కదండి.